కేవలం ఎంపీగా నిలబడ్డట అనేటువంటి పర్సెప్షన్ మీదనే ఓట్లు పడాలి. కాబట్టి మీరు గొప్పగా నాకు తెలుసు ఇక్కడ 2 ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినా ఎంపీకి నాకు ఓటేసి నా గత చరిత్ర చూసిండ్రో ఏం చూసిండ్రో మొత్తానికి మా మోడీ గారిని చూసిండ్రో మొత్తానికి మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు సీఈఓ అంటాడు ఇలా ఉంటాడు పోతాడు, కానీ మేము అట్లా కాదు కదా. మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఆ సోయి లేదు ఆఫీసర్లకి. ఆఫీసర్ కూడా సోయి ఏంటంటే అరే వీళ్ళకి పర్మనెంట్గా ఉంటోళ్ళు రేపు మళ్ళీ వాడకట్టుబడి పోవాలి, పెళ్ళిళ్ళకి వస్తాం అయినా ఫంక్షన్లకు వస్తాం, వచ్చినప్పుడు పట్టుకొని అడుగుతారు ఎంపీ సాబ్కి చెత్తకి ఇట్నే ఉంటుందా, ఎంపీ సాబ్కి మురికికాలకు ఇట్నే ఉంటుందా, ఎంపీ సాబ్కి పార్కులకు ఇట్నే ఉంటాయా, ఇవన్నీ అడుగుతారు మమ్మల్ని. మేము కదా ప్లానర్స్. మేము వాస్తవంగా పొలిటికల్ లీడర్ల పట్ల గౌరవం ఎంతుంది అనేది పక్కకు పెడితే వాళ్ళు చేస్తారనే నమ్మకం మీకు ఎంతుందో పక్కకు పెడితే, కానీ ఎన్నటికైనా దీన్ని డ్రైవ్ చేసే వాళ్ళు దీని ప్లానర్స్ అండ్ స్కీమర్స్ పొలిటికల్ లీడర్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు అంటున్నారు కదా, మీరు ఇంత పెద్ద పెద్ద ఆఫీసులలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ అంతిమంగా మళ్ళీ కమ్యూనిటీ హాల్ కావాలంటే పొలిటికల్ లీడర్ని అడుగుతారు. మీరు ఓ డ్రైనేజ్ కావాలంటే పొలిటికల్ లీడర్ల మీద మీకు నమ్మకం లేకపోయినా పొలిటికల్ లీడర్లు మీకు చేస్తారనేటువంటి విశ్వాసం మీకు తక్కువ ఉన్నప్పటికీ కూడా తిట్టుకుంటూ కూడా మళ్ళీ పొలిటికల్ లీడర్ని అడుగుతారు. ఎందుకంటే చేయాల్సింది మళ్ళీ వాళ్ళే కాబట్టి. అందుకని ఆఫీసర్లకి డిపార్ట్మెంట్లలో పనిచేసే ఆఫీసర్లకు ఏముండాలంటే అరే అంతిమంగా రిప్రజెంటేటివ్ ప్రజల చేత ఎన్నుకోబడి రిప్రజెంటేటివ్ చెప్తారు, వాళ్ళని హానర్ చేయాలనుకోవాలి. కానీ ఇది నా ఇష్టం అనేటువంటి పద్ధతులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాక ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏవైతే సమస్యలు చెప్పిండ్రో కామన్ సమస్యలు ఉన్నాయి. ఇలా పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ వస్తలేరు, కెమెరాలు చక్కగా ఉన్నాయా లేవా, కొన్ని పార్కులు క్లీన్ చేయడం, పార్కులలో కొన్ని ఓపెన్ జిమ్లు పెట్టడం, ఈ చెట్లు నరికేటప్పుడు పద్ధతి ప్రకారం చేయడం, చెత్తను రిమూవ్ చేయడం, రేపు వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్ళు రాకుండా చేయడం, కొంత రోడ్లను ఎక్కడెక్కడైతే చౌరస్తాలు అక్కడ బెల్ మౌత్ టైపు కొంత ఫ్రీ ఫ్లో ఎట్లా ఉండేటట్టు చేయడం, అవన్నీ నాకు మీరు రాసిస్తే తప్పకుండా నేను కంటోన్మెంట్ వీళ్ళ పరిధిలో లేకపోతే నేను మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పడానికి మాత్రమే వచ్చిన, గుర్తుపెట్టుకోండి. చెప్పడానికి మాత్రమే అయితే మీరు చెప్పండి మీ ఆఫీసర్కి. నాలాంటి వాడు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి మీరు మా మాటగా వీళ్ళు ఏం మాట్లాడిందో రాసుకొని మా మాట కూడా రాసుకొని మీ ఆఫీసర్ చెప్పమని చెప్పి కోరుతున్నా. వినేవానికే పని చెప్తాం, వినప్పుడు ఏం చేద్దామంటే ఓ లెటర్ రాస్తాం, ఇక ఇప్పుడు మా పనికిరాని వాడు వేస్ట్ కాదని రాస్తాం. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతూ నేను మీకు తప్పకుండా త్వరలోనే మీరు చెప్పినటువంటి సమస్యలకి మా లోకల్ లీడర్ ప్రశాంత్ ఉంటాడు, ఇక్కడ నర్మదమ్మ ఉంటుంది, తప్పకుండా చేస్తామని చెప్పి